అంటే ఏంటో తెలుసా, ఆ రోజు వచ్చే కూలి వద్దనుకున్నాడు, ఆ రోజు చేయాల్సిన పని వద్దనుకుంటున్నాడు. ఆ పని ఏ పని అంటే యేసు ప్రభువుతో ఉన్న పని. హల్లెలూయా. గుడ్డివాడికి ఉన్న పని ఏంటంటే ఈ రోజు యేసయ్యతోనే నా పని, యేసు ప్రభుతోనే నా పని. ఎప్పుడన్నా నువ్వు అనుకున్నా ఆదివారం ఈరోజు యేసయ్యతోనే నా పని, యేసయ్యను ఆరాధించడం, యేసయ్యను పాటలు పాడటం, యేసయ్యను స్తుతించడం, యేసయ్యతోనే ఉండే పని నాదని ఎవరైనా ఎప్పుడైనా అనుకున్నారా? అనుకుంటే నువ్వు అనుకున్న తరుణం నీకు జవాబు వచ్చి ఉండేదే. హల్లెలూయా. నో డౌట్. ఇది యేసయ్య రోజు అని గనక నువ్వు అనుకొని ఈ రోజంతా నేను యేసయ్య పనుల మీదే ఉండాలి. యేసు ప్రభువారు అన్నారు, ఏమన్నారో తెలుసా? ఒక రోజున పస్కా పండుగ అనే ఒక పండుగ యేసుక్రీస్తు ప్రభువారు కూడా వెళ్ళాక తిరిగి ప్రయాణంలో నజరేతుకు వస్తున్న ఆ ప్రాంతంలో అన్నారు, ఏమైందంటే యేసు ప్రభువారి తల్లిదండ్రులు ఎదుగుతున్నారు అక్కడ యెరూషలేము వీధుల్లో. ఎందుకంటే అందరు కూడా ఇంటికి వెళ్ళిపోతున్నారు, యేసు ప్రభువారు లేరు. వెతుకుతున్నారు. 1-2 రోజులు అయింది. తీరా దారిన ఎక్కడో సమాజ మందిరంలో శాస్త్రులతో పరిచయులతో యేసు ప్రభువారు కనపడ్డారు. కనపడితే అడిగారు, అయ్యా 2-3 రోజుల నుంచి మేము అంత బాధపడ్డాం నాయన, నువ్వు కనిపించకపోయాలకే మేము అంత బాధపడ్డాం. అంటే యేసు ప్రభువారు అన్నారు, ఆ చిన్నతనంలోనే ఇంకా పెద్దవాడు అవలా ఏమన్నారు తెలుసా? ఆయన మీరు నన్ను ఎలా వెతుకుతున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీకు తెలియదా? హల్లెలూయా. యేసు ప్రభువారు తండ్రి పనుల మీదే 3.5 సంవత్సరాలు ఉన్నారు. మనమైతే మన పనులే, అన్ని మన పనులే. చేయాలా మన పనే, ఉద్యోగం పోవాలా మన పనే, పిల్లల్ని మా చూపియాలా మన పనే, అన్ని మన పనులే. దేవుని పనుల మీద ఉన్న యేసు ప్రభువారు ప్రార్థన చేస్తే ఎప్పుడైనా జవాబు వచ్చిందా రాలేదా? అందరూ చెప్పాలా? వెంటనే వచ్చిందా ఆగిపోయింది? ఎక్కడన్నా ఎక్కడ కూడా ఆగకుండా వెంటనే జరిగింది. హల్లెలూయా. తండ్రి పనుల మీద ఉన్న వాళ్ళకి, యేసయ్య పనుల మీద ఉన్న వాళ్ళకి, యెహోవా పనుల మీద ఉన్న వాళ్ళకి, చర్చి పనుల మీద ఉన్న వాళ్ళకి, దేవుని పని మీద ఉన్న వాళ్ళకి, దేవుని మీటింగుల్లో మీద ఉన్న వాళ్ళకి, దేవుని పరిచారంలో ఉన్న వాళ్ళకి, దేవుని చర్చి పని ఊడ్చే వాళ్ళకి, దేవుని పని అన్న వాళ్ళకి వెంటనే జవాబు వచ్చింది. ఈ గుడ్డివాడికి ఇగో యేసయ్య గురించి అంటే ఎవరన్నా అడుక్కునేటప్పుడు యేసు ప్రభువారు, అదిగో నజరేతులో ఇది జరిగిందయా, ఇదిగో కానాన్లో ఇదిగో చూడండి నీటిని ద్రాక్ష. ఈ గుడ్డివాడు మరి ఎంత చెవేసి, ఏంటయ్యా ఇది మళ్ళీ ఒకసారి చెప్పండి. ఈ గుడ్డివాడు అడుగుతారు, అదరా నీకేం పనిరా? కాదయ్యా యేసు ప్రభువారు అన్నారు గయ్యా, అందుకే అన్నామని సరే అని చెప్పేవాడు. అంత యేసు ప్రభువారి గురించి వినటం. మనమైతే పూతరేకులు ఎక్కడ అని మనం టీవీ సీరియల్ గురించి చెప్పుకుంటాం. నేను చౌటపల్లిలో ప్రైవేట్ స్కూల్, నాకు అప్పుడు జాబ్ రాలి, ప్రైవేట్ స్కూల్ చెప్పేటప్పుడు ఋతురాగాలని ఒక సీరియల్ స్టార్ట్ అయింది దూరదర్శన్. దానికోసం నాటుకు పోయిన వాళ్ళు జ్ఞానాలు దుక్కుంటూ కూడా వచ్చేవాళ్ళు. ఎందుకంటే అది 4:30 స్టార్ట్ అయింది. 10 మంది ముసలాం నేను కూడా చూస్తాను ఋతురాగాలు అంటే ఆడొస్తాను వెళ్ళిపోవాలని వాళ్ళు వయసు చక్క వెళ్తాడు. ఈ ముసలాం కూడా కొద్దిగా వయసు కారు గబా నడితే డాములు పోయి జారిపోయాడు. అంటే అప్పుడు అంత ఆ సీరియల్కి అంత ప్రాముఖ్యత ఉందంటే అలాగే ఇంట్రెస్ట్, అదొక చూడాలని అందరికి ఉండేది. కానీ దేవుని విషయాల్లో కూడా నీకు నాకు మనందరికీ అంత ఇంట్రెస్ట్ దేవుని మీద ఎవరైతే చూపించగలరో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే ఆకాశంలోకి ఎత్తి చూపిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఎంత దేవుణ్ణి ఇచ్చిస్తావో ఆయన నిన్ను కూడా అంతే పైకి తీసుకెళ్తాడు, అంతే పైకి తీసుకెళ్తాడు. సో ఖమ్మంపాడులో మేము 21 మంది చదువుకున్నాం. 21 మందిలో జాబ్ వచ్చింది నాకు అక్కడికి. ఏదో నేను బాగా తెలుగు కళ్ళలో కాదండి, నేను 10th క్లాస్ తెప్పాను. 10th క్లాస్ నేను ఎట్ ఏ టైం పాస్ అవ్వాలను, మళ్ళీ ఇంటర్మీడియట్లో పాస్ అయ్యాను, మళ్ళీ డిగ్రీ తెప్పాను. మరి నాకు గవర్నమెంట్ జాబ్ రావడానికి గల కారణం ఏంటంటే